ఈరోజు మనం ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఫిబొనాకీ సిరీస్ ఏంటంటే సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అండి. అంటే లైక్ 0+1 వచ్చేసి వాల్యూ థర్డ్ వాల్యూ అవుట్పుట్ అవ్వాలి. అంటే 0+1 1, 1+1 2, 2+1 3 లైక్ దట్ అన్నమాట. ఇందులో మనం ఇప్పుడు జావాలో ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక ఫర్ లూప్ తీసుకుందాం. n వాల్యూ ఇనిషియలైజ్ చేయలేదు. n వాల్యూ మ్యాక్సిమం 10 అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టు ఇందాక సమ్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి నేను ఒక ఇంటూ వాల్యూ తీసుకుంటాను n3 అనేది. ఏంటిది వేటి యొక్క సమ్ము n1 ప్లస్ n2. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ n1 వాల్యూ కూడా చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇటరేషన్ లూప్ ఆన్ అవ్వాలి కాబట్టి n1 ఈజ్ ఈక్వల్ టు n2 చేస్తాను. మళ్ళీ n2 ఈజ్ ఈక్వల్ టు n3. దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా వాల్యూ. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్కి వచ్చేసినట్టయితే what will happen here is whenever we click on this loop, before that మనం 0+1 వాల్యూని ఎక్స్ప్లిసిట్గా ప్రింట్ చేయాలన్నమాట. n1 ప్లస్ n2, ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూ 0+1 అనేది హార్డ్ కోడ్ చేసాం కాబట్టి, ఎందుకంటే ఇనీషియల్ వాల్యూస్ మనకు తెలియాలి కదా, అందుకని. సో హియర్ వాట్ ఈజ్ n3 మీన్స్ లైక్ n1 ప్లస్ n2. n1 ప్లస్ n2 అంటే ఏమి ఇచ్చాం? 0+1. అక్కడ ఏమవుతుంది? n1 వాల్యూ ఎంత అవుతుంది? 0. ఓకే. n2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆబ్వియస్లీ 0+1 ఏమవుతుంది? 0+1 1 అవుతుంది. సో హియర్ like n1 is equal to n2 అన్నప్పుడు what is the value of n1? n1 is having the value of n2. So n1 is holding the value of n2, that means 1. Okay, మళ్ళీ డౌన్కి రండి. n2 is equal to n3 అన్నాడు. వాట్ ఈజ్ meant by n2 is equal to n3 means n2 is having the value of n3, that means n2 is equal to 1. So here what is this n3? n3 is we are printing the output 0+1 1. Okay, come above. So here like again 0 int is equal to, we can able to start with 2 because we are explicitly printing these values, right? So that's why. So when we click on this loop is iterating, n3 is equal to n1 plus n2. What is n1? Here n1 is updated to value to 1. n2 is updated the value of 1. So 1 plus 1 is equal to 2. Okay, so what again here n1 is having the value of n2 is equal to 1, n1 is equal to 1. So like n2 is equal to n3, that means like n3 is equal to 2. We are printing the value and come on to the third iteration. Just example like sorry, n1 plus n2 means what we have to print 2. So here what is the value we are giving it? n3 is equal to n1 plus n2. n1 means what? 1. n2 means 2. 2 plus 1 3. So like that the loop on iterating in itself, and we are able to print the value of 3. So in practicality I can able to explain clearly by using some thread concepts. Let's see by execution. So I am executing this program. 0+1 1, అవుట్పుట్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. 1 plus 1 ఏమవుతుంది? మళ్ళీ 2 అవుతుంది. చూడండి, యా 2 plus 1 ఏమవుతుంది? 3. యా సి 3 plus 2 5, 5 plus 3 8, లైక్ దట్ అన్నమాట. సో ఐఎమ్ జస్ట్ టర్మినేటింగ్ ద ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ద ఫిబొనాకీ సిరీస్ అన్నమాట. ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్
and please subscribe to my channel. Thank you.